ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశమంతా కలవరిస్తున్న పేరు, తలుస్తున్న పేరు. ఆపరేషన్ సింధూర్ నేమ్తో పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది భారతదేశం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. 15 రోజుల్లోనే పాక్కి అక్కడి ఉగ్రవాదులకి కోలుకోలేని దెబ్బ కొట్టింది. దిమ్మ తిరిగేలా బదులిచ్చింది. హిందూ మహిళల సింధూరాన్ని తుడిచివేసినందుకు ప్రతీకారంగా చేసింది ఈ ఆపరేషన్ సింధూర్. ఉగ్రమూకల దాడిలో నవవధువులు తమ సింధూరాన్ని కోల్పోయారు. 15 రోజుల క్రితం పహల్గామ్లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఈ ఆపరేషన్ సింధూర్ని తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రాత్రంతా ఈ ఆపరేషన్ సింధూర్ను పర్యవేక్షిస్తూ వచ్చారు. మొత్తం పీఓకేలోని 5 స్థావరాలపై, పాకిస్తాన్లోని మరో 4 స్థావరాలపై కూడా ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగితే సరిగ్గా 15 రోజుల్లోనే గురి చూసి మరీ దెబ్బ కొట్టింది భారత్. యోధులకు వీరతిలకం దిద్దుతామన్న సంకేతంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. తమతో పెట్టుకుంటే పాక్కి పుట్టగతులుండవనే సంకేతాలను ఇచ్చేసింది ఈ ఆపరేషన్ సింధూర్. దీంతో ఇప్పుడు భారత్ మొత్తం ఒక రకమైన పండుగ వాతావరణంలో ఉంది. అయితే యుద్ధం వచ్చేసింది. దాదాపు యుద్ధానికి పాకిస్తాన్ ఇచ్చిన పహల్గామ్లో ఇచ్చిన అటాక్కి భారత్ ఒక రకమైన రివర్స్ అటాక్ చేసింది. ఇది యుద్ధానికి దారి తీసింది కాదు, యుద్ధం వచ్చినట్టే మనం చెప్పుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు రక్షణ రంగ నిపుణులు. మరి ఇక్కడ స్క్రీన్పై చూద్దాం 15 రోజుల క్రితం ఎలాంటి దాడి జరిగింది, ఇప్పుడు ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున ఎలాంటి ప్రతి దాడి భారత్ చేసింది మనకు స్క్రీన్పై కనిపిస్తుంది. పహల్గామ్లో ఉగ్ర దాడి అప్పుడు 26 మందిని పాకిస్తాన్ ఉగ్ర మూకలు పొట్టన పెట్టుకున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈరోజు అంటే ఉదయం తెల్లవారుజామున ఇండియా కౌంటర్ అటాక్ని స్క్రీన్పై చూస్తున్నాం. మొత్తం 9 పాకిస్తాన్లోని అంటే పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 ఉగ్రవాద స్థావరాలపై, అదేవిధంగా మరో 4 పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై, మొత్తం 100 కిలోమీటర్ల లోపే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఆ 100 కిలోమీటర్ల లోపున్న 9 స్థావరాలపై కూడా దాడులు జరిగాయి. దీనికి ఆపరేషన్ సింధూర్ పేరుతో నామకరణం చేసింది కేంద్ర ప్రభుత్వం. నిజంగా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా యాప్ట్ పేరుగానే మనం చెప్పాలి. ఎందుకంటే కనిపిస్తుంది మనకు ఈ సింధూర్లోని ఒక ఓలో ఆ కుంకుమ కూడా కనిపిస్తుంది. ఆ కుంకుమ ఎవరైతే 26 మంది చనిపోయారో వీర మహిళలు, వాళ్ళ భర్తలను కోల్పోయారు, వాళ్ళ తిలకం పోయింది కాబట్టి వాళ్ళకి ఒక సంతాపంగా, చనిపోయిన వారికి సంతాపంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా పాకిస్తాన్కు మీరు మాపై దాడి చేస్తే ఎలా ఉంటుంది గుణపాఠం అనేది భారత్ చెప్పే ప్రయత్నం ఈరోజు చేసింది. మనతో పాటు రక్షణ రంగ నిపుణులు రమేష్ కన్యగంటి గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. కన్యగంటి గారు, ఇది ఆపరేషన్ సింధూర్ హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకతాటిపై ఉండి మన ఎజెండా ఒకటే, ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా కుక్కుటి వేళ్లతో సహా పెకిలించటమే మన యొక్క ఎజెండా, మన జెండా అని అందుకనే గుండెల నిండా కప్పుకొని, శరీరం నిండా కప్పుకొని జై హింద్ వందే మాత్రం అని ఎందుకు చెప్తున్నామంటే ఇది భారతదేశానికి 2వ స్వతంత్ర సంగ్రామంగా భావించాలి. మొదటి స్వతంత్ర సంగ్రామము బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజరికం మీద, బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీ మీద, బ్రిటిష్ వాళ్ళ యొక్క అవినీతి మీద, బ్రిటిష్ వాళ్ళ యొక్క హింసావాదం మీద చేస్తే ఈ స్వతంత్ర సంగ్రామం దిస్ ఈజ్ ఇండియాస్ సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, ఫ్రీడమ్ టు లివ్ విత్ డిగ్నిటీ ఆర్ ద 2 కార్నర్ స్టోన్స్. రైట్ రమేష్ కన్యగంటి గారు, నిజంగానే 150 కోట్ల మంది దాదాపు భారతీయులంతా కూడా ఒక గర్వించే సందర్భంగా చూడాలి దీన్ని. ఎందుకంటే 26 మందిని ఊచకోత కోసి దాడులు చేసి చంపేస్తే రియాక్షన్ లేదు అని చాలా సోషల్ మీడియాలో అక్కడి నుంచి కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం. అంటే కామన్ పీపుల్ నుంచి కూడా ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. అంటే కేంద్రం ఏదో చేయాలి, పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలి, లేకుంటే పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టాలి, ఇలాంటి రియాక్షన్ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఈ రకంగా ముందుకెళ్ళింది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే సందర్భంగానే చూస్తున్నాం. బయట సంబరాలు కూడా చేసుకుంటున్నారు మన అటాక్కి. రమేష్ గారు, నిజంగానే రఘునందన్ గారు అన్నా మనం కోరుకున్న యుద్ధం రాకూడదనే కోరుకుందాం. ఉగ్రవాద నిర్మూలన మాత్రం జరగాల్సిందే. అది ఇండియా చేస్తుందా పాకిస్తాన్? రఘునందన్ గారు ఇంకా చాలా ఆశావాద దృక్పథంతో ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను ఎరేయడానికి పాకిస్తాన్ కూడా సహకరించాలని కోరుతున్నారు. అలాంటి అవకాశం ఉందంటారా? అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఇలాంటి ఒత్తిడి పెంచినప్పుడు, ముఖ్యంగా పాకిస్తాన్ చాలా వీక్ స్టేజ్లో ఉంది అని రఘునందన్ గారు అన్నా మనం అనుకున్నా తెలుసు. అయితే పాకిస్తాన్కి చైనా లాంటి దేశం నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు చైనా ప్రత్యక్షంగా అయితే సహాయం చేసే స్థితిలో లేదు పాకిస్తాన్కి. పరోక్షంగా ఏమన్నా చేసినప్పటికీ ఇప్పుడు ఇంకా దాన్ని కూడా మానుకుంటుంది. ఎందుకంటే మనం చేస్తున్నది ధర్మయుద్ధము. ఈ ధర్మయుద్ధంలో ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో 160 దేశాల వరకు భారత్ వైపే ఉన్నవి.
ఇంకా చిన్న చిత్తకాయ ఉన్న దేశాలు ఉన్నా అందుట్లో ముఖ్యంగా 2-3 దేశాలు ఓపెన్గా బయటకు వచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయి, కానీ మిగతా అన్ని భారతదేశానికి ఉంది. పెద్దలు రఘునందన్ గారు అన్నట్టుగా, బీజేపీ ఎంపీ గారు అన్నట్టుగా, ద వార్ ఈజ్ బిట్వీన్ terrorism and humanism. This is what I also believe and I also say. Right now we are having a war against terrorism. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నది ఈ ధర్మయుద్ధము. పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజల్ని, భేదాబిక్కి కార్మిక కర్షకుల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీదే టార్గెటెడ్గా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీదే టార్గెటెడ్గా చేస్తున్నాం. రమేష్ కన్నగండి గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ చూస్తున్నాం మనం. రాఫెల్ని వాడారు ఈ ఆపరేషన్ సింధూర్కి, రాఫెల్ని ఈసారి వినియోగించినట్లు కనిపిస్తుంది ఆర్మీ. అంటే ఈ రాఫెల్ తోనే ఆ 9 స్థావరాలపై దెబ్బ కొట్టినట్లు కూడా మనకు కనిపిస్తుంది. అంటే రాఫెల్ గురించి ప్రత్యేకించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రాఫెల్ యుద్ధ విమానాలు మనం ఫ్రాన్స్ దేశం నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. స్టెల్త్ అంటారు. స్టెల్త్ అంటే కనపడకుండా వెళ్ళి కొట్టగలిగిన సామర్థ్యము. తర్వాత దాని మ్యాక్ పవర్, దాని ఎయిర్ పవర్ ఈజ్ సో గ్రేట్. అంటే ప్రపంచంలో ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిలో రఫేల్ ఒకటి. ఇంకోటి అన్నిటికన్నా మించి ఈ ధ్వని వేగం కన్నా ఎక్కువగా ముందలకి వెళ్ళగలిగి కళ్ళు మూసి తెలిసే లోపల ఆ మెరుపుదాడి అంటారు చూడండి, మెరుపుదాడి బ్లిడ్జ్ క్రిగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మెరుపుదాడి. ఆ మెరుపుదాడికి చిహ్నమే ఈ రఫేల్. అందుకనే టార్గెట్ సెలక్షన్ తర్వాత ఫస్ట్ టార్గెట్ ఐడెంటిఫికేషన్, తర్వాత టార్గెట్ సెలక్షన్, తర్వాత టార్గెట్ ఎగ్జిక్యూషన్ తర్వాత శానిటైజేషన్, అన్ని రకాలుగా. అంటే ఆ చుట్టుపక్కల ఇంకేమన్నా మిగిలి ఉన్నాయా వాటి మీద కూడా కొట్టి పరిపూర్ణంగా స్పీడ్ అండ్ సర్ప్రైజ్. రఫేల్ యుద్ధ విమానాలకి, ఫైటర్ జెట్స్కి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే స్పీడ్ అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తప్పనిసరిగా దీంట్లో ఉంటాయండి. రైట్. మొత్తానికి రాఫెల్ దాడికి పాకిస్తాన్ చావు దెబ్బ తింది అని చెప్పొచ్చు. పాకిస్తాన్పై రాఫెల్ చావు దెబ్బ కొట్టింది. రాఫెల్ అటాక్కి ఛిద్రమైపోయాయి ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా. దాదాపు 9 శిబిరాలపై ఒకేసారి రాఫెల్ అటాక్ చేసినట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు రాఫెల్ని స్క్రీన్పై చూపిస్తుంది. రాఫెల్ కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్లో మొదటిసారిగా రాఫెల్ను వాడింది ఇండియా. రాఫెల్కి స్కాల్ప్ మిసైల్ అటాచ్ చేశారు. అటాచ్ చేసి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు, పీఓకేకి దగ్గరగా దాదాపు 15-20 కిలోమీటర్లు, అంటే ఇండియాకి ఆనుకునే ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసింది పాకిస్తాన్. చాలా ధైర్యంగా ఏర్పాటు చేసినట్లు చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ మధ్యలో శిబిరాలు ఉన్న వాటిని ఇండియా ఆర్మీ కానీ ఏది కానీ ఏం చేయలేదని అనుకోవచ్చు. కానీ ఇండియా బార్డర్లోనే ఈ శిబిరాలు, 5 శిబిరాలు దాదాపు 15-20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒకే ఒక శిబిరం 100 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. ఈ రాఫెల్తో మిజైల్ని వాడి దాన్ని టోటల్గా హ్యూమన్ గైడెడ్ బాంబుతో డబుల్ ఇంపాక్ట్ పెట్టారు, గురి తప్పకుండా కొట్టారు. దాంతో మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలు కూడా నేలమట్టం అయినట్లు మనకు తెలుస్తుంది. ఇందులో ప్రైమరీ రిపోర్ట్లో 30 మంది ఉగ్రవాదులు చనిపోయారన్నప్పటికీ 9 ఉగ్రవాద శిబిరాలు కాబట్టి ఖచ్చితంగా అది 100ల్లో ఉండొచ్చు సంఖ్య అని వస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని ఇప్పటి వరకు ధృవీకరించలేదు. రాఫెల్ని మించింది ప్రపంచంలో లేదు. 9 ఉగ్రవాద స్థావరాలపై నిప్పుల వర్షం కురిపించింది ఇది. దీంతో రాఫెల్ భీకర దాడులకు ఒక రకంగా పాకిస్తాన్ వణికిపోయిందని చెప్పొచ్చు. ఆ బార్డర్లో ఉన్న జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో ఉన్న వాసులు కూడా ఆ సౌండ్లు విన్నామని తర్వాత చెప్పిన పరిస్థితి. రాఫెల్ భీకర దాడులకు సంబంధించిన సౌండ్స్ విన్నామని కూడా బార్డర్లో, అంటే ఇండియా పాక్ బార్డర్లో ఉన్న ప్రజలు చాలామంది కూడా చెప్పారు. మొత్తానికి రాఫెల్ దెబ్బకి మొత్తం వణికిపోయింది పాకిస్తాన్, ఒక రకంగా వణికిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 9 ఉగ్రవాద స్థావరాలపై ఆ రకంగా దాడులు చేశాయి. దాంతో చీమ చిటుక్కుమనకుండా ఒక భూకంపంలా ఒకేసారి రాఫెల్ మిజైల్స్ మొత్తం దూసుకు వెళ్ళాయి. అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సత్తా ఈ రాఫెల్ విమానాలకు ఉంది. అయితే 100 కిలోమీటర్ల లోపే ఇప్పుడున్న ఈ 9 స్థావరాలు కూడా 100 కిలోమీటర్ల లోపే కాబట్టి ఈజీగా అసలు ఎక్కడ కూడా ఇంచు కూడా గురి తప్పకుండా, అంటే పక్కనే మనకు ఎక్కడైతే చూస్తున్నామో దాదాపు బహవల్పూర్ దగ్గర పక్కనే అక్కడ ఎక్కడైతే స్థావరం ఉందో అది జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్, అది అక్కడ ఆ స్థావరం ఉగ్రవాద స్థావరాన్ని టార్గెట్ చేసింది ఇండియా. చేసినప్పుడు ఆ పక్కనే కొంత సామాన్య ప్రజానికం కూడా వెరీ నియర్ బై ఉన్నారు. కానీ వారి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు, ఏ చిన్న ఇంచు కూడా గురి తప్పలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూడాలి. పక్కనే పాకిస్తాన్కి సంబంధించిన సామాన్య పౌరులు ఉన్నప్పటికీ ఎవరికి ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేసి రాఫెల్ దెబ్బకొట్టింది. దాంతో అర్ధరాత్రి చిమ్మ చీకట్లో కూడా టార్గెట్ని ఏమాత్రం మిస్ కాకుండా
జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్తో ఈ రాఫెల్ శత్రువుపై చావు దెబ్బ కొట్టేసిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇది ఇన్ఫ్రారెడ్ సిగ్నల్తో బీభత్సమైన దాడులు ఈరోజు రాత్రి నుంచి జరుగుతూ వచ్చాయి. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగాక కానీ పాకిస్తాన్కు తెలియలేదు అక్కడ దాడి జరిగింది అనే విషయం. ముఖ్యంగా ఇందులో ఇంకొక వ్యూహాత్మకంగా కూడా వెళ్ళినట్లు కనిపిస్తుంది రమేష్ కన్నెగంటి గారు. ఎందుకంటే జనరల్గా యుద్ధానికి వెళ్లే ముందో లేకుంటే దాడులు చేసే ముందో మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు. అంటే మాక్ డ్రిల్ ప్రజల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత యుద్ధమో లేకుంటే ఇంకేదో వస్తుంది అనే ఇండికేషన్ ఇవ్వడానికి. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా మాక్ డ్రిల్ ఈరోజు సాయంత్రం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ఉంటే ఇక్కడ వైజాగ్, హైదరాబాద్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అయితే ఈవినింగ్ మాక్ డ్రిల్ పెట్టి ముందు రోజు అంటే దాదాపు 24 గంటల ముందు దాడులు చేసింది. దీన్ని ఎలా చూడాలి? నిజంగానే ఇది వ్యూహం ఉందా అనిపిస్తుందా ఏమైనా? కళ్యాణ్ గారు, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏమో సాధారణ ప్రజలు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ కోసం ఇవాళ జరుగుతుంది. కానీ మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఎప్పటి నుంచో శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధంగా ఉంది. బలవంతుడు, తెలివిగలవాడు ఏం చేస్తాడంటే శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవుతాడు. అవును, రేపొద్దున ఎగ్జామ్ ఉంటే ఇవాళ ప్రిపేర్ అయ్యి రాస్తే ఎగ్జామ్ తప్పుతాం, పరీక్షలు ఫెయిల్ అవుతాం. రేపొద్దున పరీక్ష అంటే ఇవాళ ప్రిపేర్ అయితే మనము 24 గంటలు 365 రోజులు భారతదేశానికి ఉన్న 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ని కాపాడుకోవడానికి, 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మనము 100% 365 days 24/7 we have been preparing, we have been planning, we have the preparation and now we have perspiration. That's why we are able to hit with precision. ఎగ్జిక్యూషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే గురి చూసి అదే ప్రిడేటరీ అప్రోచ్ అని చెప్పా. PREDATORY ప్రిడేటరీ అప్రోచ్ అంటే ఏంటంటే శత్రువు ఎక్కడ దాక్కున్నా, పాతాళంలో నుంచి ఉపరితలము, గగనతలము, సముద్రతలము ఎక్కడ దాక్కున్నా, ముల్లోకాల్లో ఎక్కడున్నా వెతికి వెంటాడే ప్రిపరేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కొత్త కాదు. అందుకనే వాళ్ళు టెక్నికల్ ఇంటెలిజెన్స్, విజువల్ ఇంటెలిజెన్స్, ఇమేజరీ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఈ 5 రకాల పంచభూతాలైన అన్ని ఇంటెలిజెన్స్ని కలిపి కొడితే ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ 9 స్థావరాలను కొట్టాం. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ దాన్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డెలివర్డ్. మన యొక్క యుద్ధము ధర్మయుద్ధము, మన యుద్ధము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలకి మనకి ఎటువంటి శత్రుత్వం లేదు. మనకి ద ఎనిమిటీ ఈజ్ బిట్వీన్ టెర్రరిజం అండ్ అవర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. టెర్రరిజాన్ని ఎందుకు, సింధూరాన్ని అంటే నవ వధువులు, కొత్తగా పెళ్ళైన పసుపు పారాణి ఆరని మరి అలాంటి ఒక నవ వధువుకి సంబంధించి ఆ కుంకుమని చెరిపేయటం, మరి దాన్ని అందుకనే దాన్ని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. అందుకని అంటే రమేష్ కన్నెగంటి గారు, నిజంగా కూడా భారత్ ఈరోజు చేసిన దాడులను మనం ఖచ్చితంగా గ్రేట్గా చూడాలి. ఎందుకు చూడాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది సామాన్యులను, టూరిస్టులను అక్కడ కాల్చి చంపితే మనం మాత్రం కేవలం ఆ 9 స్థావరాలపై ఒక్క పాకిస్తాన్ పౌరునికి కూడా ఎలాంటి హాని జరగకుండా వాటిపై దాడులు చేసి వచ్చాం. స్కాల్ప్ మిసైల్ని ఉక్రెయిన్ తర్వాత దీన్ని వాడిన మొట్టమొదటి దేశం ఇప్పుడు ఇండియా. రాడార్కు కూడా దొరకకుండా దీన్ని హ్యూమన్ గైడెడ్ బాంబుతో డబుల్ ఇంపాక్ట్ హ్యూమన్ టు గ్రౌండ్ బాంబు దెబ్బకు నేలమట్టం అయిపోయాయి ఉగ్రవాద శిబిరాలన్నీ. చాలా అంటే ఈ రాఫెల్ను వాడడం అనేది, ఎక్కడైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని పక్కాగా ఛేదించడం అనేది ఖచ్చితంగా ఇండియా ఒక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చెప్పినట్లయింది. కళ్యాణ్ సార్, దాన్ని ఏమంటానంటే నేను మన 10 టీవీలో కూడా చాలాసార్లు చెప్పాను సార్, వీ హ్యావ్ ద స్కిల్, వీ హ్యావ్ ద విల్, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద కిల్. ఎందుకంటే మన స్కిల్ ఏంటి, శత్రువుని మట్టుబెట్టడానికి, ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడానికి కానీ, ఎవరైనా కానీ స్టేట్ టు స్టేట్ కానీ, స్టేట్ టు నాన్ స్టేట్ యాక్టర్ కానీ, వీఆర్ రెడీ, వీ హ్యావ్ ద స్కిల్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ద విల్. నాట్ ఓన్లీ ది పొలిటికల్ విల్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ది ఎథికల్ మోరల్ విల్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తారు. మనకు ఆర్మీ అధికారి నాయుడు గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాఫెల్ గురించి కూడా, ఈ రాఫెల్ ఎలా డీల్ చేసింది ఈ స్థావరాలపై దాడిని ఆయనతో మాట్లాడదాం. నాయుడు గారు, ఖచ్చితంగా రాఫెల్ దాడిలో 9 ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయిపోయాయి. ఈ రాఫెల్ దాడులను మనం ఎలా చూడాలి? ఇండియా ఎంత వ్యూహాత్మకంగా ఈరోజు ఆపరేషన్ నిర్వహించిందంటే ఏం చెప్తారు మీరు? ఆపరేషన్ సింధూర్. నాయుడు గారు, నాయుడు గారు వినబడుతుందా మీకు?
నాయుడు గారు తీసుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన గతంలో కూడా పనిచేశారు. ఆయన ఇండియన్ గారు ఇప్పుడు ఆర్మీలో పనిచేశారు, మంత్రి. ఆయన కూడా రియాక్ట్ అయ్యారు ఈ విషయానికి సంబంధించి. ఒకసారి ఉత్తమ్ గారు రియాక్షన్ మనం చూద్దాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో టెర్రర్ క్యాంప్స్ని స్ట్రైక్ చేయడం ఇది ఒక అభినందనీయ చర్యగా నేను భావిస్తున్నాను. మన వీర సైనికులు సంపూర్ణ సక్సెస్ సాధిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం. వాళ్ళు శత్రువుని మట్టి కరిపించి తిరిగి వాపసు వస్తారని చెప్పి మరి నాకు ఉన్న విశ్వాసం. ఐ సల్యూట్ అవర్ బ్రేవ్ సోల్జర్స్. సార్ ఇప్పటిదాకా దానికి సంబంధించి అంటే ఓన్లీ యుద్ధ విమానాల ద్వారా చేస్తారనుకున్నారు, కానీ ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఎట్లుండబోతుంది సార్? వాళ్ళు కూడా అటాక్ చేస్తారు. మరి దేనికైనా భారతదేశం సిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ ప్రోత్సహించిన టెర్రరిజం ద్వారా భారతదేశంకి చాలా నష్టం జరిగింది. మొన్న పహల్గామ్లో జరిగిన సంఘటన కూడా చాలా హేయమైంది, అమానవీయంగా జరిగింది. తప్పనిసరిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సరి అయిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు పాకిస్తాన్ అణుయుద్ధాలు ఉన్నాయి, మాకు అణుబాంబులు వేస్తామని చెప్పి భారత్ పైన వేస్తామని చెప్తున్నారు. దీని ఎట్లా? ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు. మీరు ఈ విధంగా టెర్రరిజంని ప్రోత్సహిస్తే భారతదేశం ఇదే విధంగా రియాక్ట్ అవుతుందని చెప్పి మనం చేస్తున్నాం. సార్ హైదరాబాద్ సంబంధించి ఎట్లా చూడవచ్చు అంటే ఇక్కడ కూడా కొద్దిగా సెన్సిటివ్ ప్లేస్ కదా సార్. నెంబర్ డేంజర్ జోన్లో నెంబర్ 2 అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది, జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా యాక్షన్? అన్ని విధాలుగా ఎయిర్ డిఫెన్స్ ట్రైనింగు, సివిలియన్స్కి అయితే ట్రైనింగ్ జరుగుతుందో అది కూడా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మంత్రి అయినప్పటికీ గతంలో ఆయన భారత్ కెప్టెన్ గా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది దాన్ని బెదిరింపులాగానే చూస్తున్నారు. ఉడతా ఊపులు అంటాం కదా, ఆ టైప్లో ఏదో బెదిరిస్తుంది. అణ్వాయుధాలు లేవు, అణ్వాయుధాలు ఉన్నా అది ఏం చేయలేదు మనల్ని అనేది మీరేం చెప్తారు? అంటే పాకిస్తాన్ని నిజంగా కూడా రమేష్ గారు ఒక మూర్ఖపు దేశంగా చాలామంది చెప్తుంటారు. అది ఏమైనా చేస్తుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దానికి శాంతితో దాంతో సంబంధం లేదు, ఉగ్రవాదమే పాకిస్తాన్ లక్ష్యం అంటారు. అలాంటి నేపథ్యంలో అది మూర్ఖంగా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఏమైనా ఉందా? మూర్ఖులు ఏ పైన అయినా చేయొచ్చండి, దానికి మనం సర్వసిద్ధంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బట్ మనము ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. మనం ఎవరిని కొట్టాము? పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ని కానీ, పాకిస్తాన్లో అంటే సామాన్య పౌరుల్ని మనం వాళ్ళని ఏ మాత్రము ఎటువంటి వాళ్ళకి హాని కలిగించలేదు. ఓన్లీ మన దేశంలోకి వచ్చి మన దేశం అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ వచ్చి 26 మంది భారతీయ పౌరుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద స్థావరాల మీదే అంటే టార్గెట్ చేసి ఎవరైతే మనకు హాని చేశారో వాళ్ళ మీదే ధర్మయుద్ధం మాత్రమే చేస్తున్నాం. మనము పాకిస్తాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ హెచ్చరిక చేసాం. ఏంటంటే మీరు స్వయంగా ఎవిడెన్స్ని ఇవ్వండి, మేము మిలిటరీ యాక్షన్ తీసుకునే ముందల అనే మాట కూడా మనం చాలాసార్లు 1947 నుంచి ఇవాళ వరకు క్రాస్ బోర్డర్ టెర్రరిజం మీద ఎన్నిసార్లు మరి వాళ్ళు హైదరాబాద్లో ఉగ్రదాడి, లుంబినీ పార్క్, గోకుల్ చాట్, మక్కా మసీద్, ముంబై 26/11 అన్నిటికన్నా మించి 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. సముద్ర మార్గం ద్వారా కరాచీ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి, తర్వాత ఢిల్లీ, కోయంబత్తూరు, చెన్నై, కన్యాకుమారి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని చోట్ల అంటే ఇన్ని దాడులు జరుగుతున్నారు రమేష్ గారు. మనం కొంచెం శాంతి కాముక దేశంగా భారత్కి పేరుంది కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉన్నామా, లేకుంటే ఇప్పటికే పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలు తీసుకోవాల్సి ఉండేదంటే ఏమంటారు మీరు? తీసుకుంటానే ఉన్నాం, మనం చెప్తానే ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు అమెరికా కూడా తన తప్పు తాను తెలుసుకొని, అందుకనే అమెరికా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఒక మాట అన్నాడు. పాకిస్తానీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి పాకిస్తానీ గవర్నమెంట్కి ఫోన్ చేసి ఏమన్నారు? వాళ్ళు ఉగ్రవాదులకి స్థావరాలు మాత్రమే కొడుతున్నారు భారత్, మీరు తిరిగి దీన్ని కొట్టద్దు, ఎందుకంటే దే ఆర్ నాట్ హిట్టింగ్ పాకిస్తానీ ఆర్మీ పోస్ట్, దే ఆర్ హిట్టింగ్ పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ ఆర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న టెర్రర్ క్యాంప్స్. సో ప్లీజ్ డు నాట్ రిటాలియేట్, మీరు తిరిగి ప్రతిదాడి చేసే హక్కు మీకు లేదు అని పాక్ ఆర్మీకి, పాక్ గవర్నమెంట్కి స్వయాన అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే అమెరికా 20 ఏళ్ల క్రితం ఏమని చెప్పింది? 20 ఏళ్ల క్రితం నుంచి మొన్నటి వరకు
భారత్లో జరుగుతున్న జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాదము మీ ఇంటి సమస్య, మీరే పరిష్కరించుకోండి అని చెప్పిన అమెరికా భారత్కు చెప్పింది అది. ఇప్పుడు భారత్ చెప్పిన మాట విని భారత్ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని నమ్మి చూసి స్వయంగా తప్పుని తెలుసుకొని పాకిస్తాన్కి డబ్బులు ఆపేసింది. పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ పాక్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేసింది. ఖబర్దార్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు రిటాలియేట్ అగేన్స్ట్ ఇండియన్ ఆర్మీ బికాజ్ ఇండియన్ ఆర్మీ ఈజ్ నాట్ హిట్టింగ్ పాకిస్తానీ ఆర్మీ. రైట్. ముఖ్యంగా నేను కౌంటర్ టెర్రరిజం మీద స్టడీ చేసిన వ్యక్తిగా, ఉగ్రవాదుల గురించి వాళ్ళ మైండ్ సెట్ గురించి స్టడీ చేసిన వ్యక్తిగా, వేరే దేశాల్లో కూడా నేను చదువుకొని వచ్చి మరి గత 15 సంవత్సరాలుగా ఉగ్రవాద నిర్మూలనకి వ్యతిరేకంగా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి కష్టపడుతున్న వ్యక్తిగా, కన్నెగంటి హనుమంతు గారి ముదిమనవుడిగా, అంటే మా ముత్తాతని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు. నేను 10 TV ద్వారా చెబుతున్నా, మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఒక గ్లోబల్ సింబాలిక్ ఈవెంట్. దాని మీద తప్పనిసరిగా సింబలిజాన్ని కోరుకుంటారు, సింబాలిక్గా కొట్టాలనుకుంటారు టెర్రరిస్టులు. కాబట్టి అతి జాగ్రత్తగా, అంటే ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా డీజీపీ జితేంద్ర సారు, సివి ఆనంద్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, మళ్ళీ ఇంకొకసారి దీని మీద అన్ని వైపుల నుంచి 360 డిగ్రీ యాంగిల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఏంటి అనేది, ఏం చేయాలి అనే దాని మీద మరొకసారి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి మేధోమథనం జరగాలి. ఆ మేధోమథనంలో భాగంగా అన్ని అంశాలను పరిగణలో తీసి వాళ్ళు ఒక తెలివైన మరి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. నాకు తెలిసి రమేష్ కన్నెగంటి గారు ఖచ్చితంగా, ఎందుకంటే 11 గంటలకి ఇది కూడా ఒక టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే మిస్ వరల్డ్కి వచ్చే అతిథులను కూడా హైదరాబాద్ లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసులు తిప్పాలి, వరంగల్ లాంటి ప్రదేశాలకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అతిథులు ఎన్నో దేశాల నుంచి మన దేశం వచ్చారు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ తేడా వచ్చినా భారతదేశ ఇమేజ్ చాలా జాగ్రత్తగా దీని మీద ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. చూడాలి. రిటైర్డ్ వైమానిక అధికారి నాయుడు గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాయుడు గారు, చాలాసేపటి నుంచి మీతో మాట్లాడడానికి మేము ట్రై చేస్తున్నాం, ఎందుకంటే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారానే 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. రాఫెల్ విమానాల పనితీరు కానీ, రాఫెల్ విమానాలు టార్గెట్ ఛేదించే విషయంలో కానీ మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి, దీన్ని రాఫెల్ విమానం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అయింది. 9 చోట్ల దాడులు చేసాయి, ఎక్కడ సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసింది. ఈ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా? రాఫెల్ విమానాల పనితీరు కానీ, రాఫెల్ విమానాలు టార్గెట్ చేసే విషయంలో కానీ మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి, దీన్ని రాఫెల్ విమానం ఖచ్చితంగా టార్గెట్ చేసేది. యుద్ధం జరిగే అవకాశం లేదండి. ఈ విధంగానే మనం అటాక్స్ చేస్తూనే ఉంటాం. రాఫెల్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే వాటిల్లో అత్యంత ఆధునికమైన యుద్ధ విమానం. అది మనకు అడ్వాంటేజ్ ఏమంటే, మనం తయారు చేసిన బ్రహ్మోస్ కానీ క్షిపణులు తీసుకొని వెళ్ళే సామర్థ్యం దానికి ఉంది. ఇప్పుడు అత్యంత ఆధునికమైన విమానం కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకున్న రీతిలో విధ్వంసం చేసి సేఫ్గా తిరిగి వచ్చే విమానం. అంటే మొదటిసారి రాఫెల్ వాడారు, ఇప్పుడు రాఫెల్ విమానాన్ని మొదటిసారి వినియోగించారు. ఇప్పుడు ఈ స్కిర్మిషెస్ అంటే ఈ చిన్న చిన్న అటాక్లు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి మనకు.
రైట్. రమేష్ కన్నగడ్ గారు, ఇంతకుముందే మనం అనుకుంటున్నాం మిస్ వరల్డ్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి కాబట్టి వాటి విషయంలో కూడా కొంత వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో. అయితే ఈ వాతావరణం అనేది నిజంగానే అంటే గతంలో కార్గిల్ వార్ మనం చూస్తే 13 రోజుల పాటే, అంతకుముందు పాకిస్తాన్ యుద్ధం 13 రోజులే జరిగింది. ఇప్పుడు నిజంగా యుద్ధం అంటూ వస్తే 2-3 రోజుల కంటే ఎక్కువ పాకిస్తాన్ నిలబడలేదు అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఒకటేనండి కళ్యాణ్ గారు, 10 TV ద్వారా మనము ఒక చక్కటి మెసేజ్ని, మంచి మెసేజ్ని మళ్ళీ మన దాయాదుకి ఇద్దాం. మేము చేసే పోరు ఉగ్రవాదం మీద, మేము పాకిస్తానీ ఆర్మీ మీద అయితే పాకిస్తానీ నేవీ మీద ఇంతవరకు మేము ముట్టుకోలే, మిమ్మల్ని ఇంతవరకు ఒక్క దాడి కూడా మేము చేయాల, టెర్రర్ క్యాంప్స్ మీద చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలు చాలా వరకు భారతదేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ పాకిస్తానీ స్టేట్ బట్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ పాకిస్తానీ స్పాన్సర్డ్, పాకిస్తానీ ఇనిషియేటెడ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రపంచంలో అన్ని దేశాలు భారత్కి అందుకనే సపోర్ట్ చేస్తున్నాయి. వీఆర్ నాట్ హియర్ టు కిల్ యావరేజ్ కామన్ సిటిజన్ ఆఫ్ పాకిస్తాన్, వీఆర్ హియర్ టు కిల్ ఆర్ న్యూట్రలైజ్ or liquidate the terrorism and terror ideologues. అంటే టెర్రరిజాన్ని పెంచి పోషించే మత ఛాందసవాదులకి, టెర్రరిస్టులు అంటే గన్ను పట్టుకొని అమాయకుల్ని చంపి పెహల్గామ్లో 26 మందిని పొట్టన పెట్టుకున్న దానికి వాళ్ళకి సంబంధించిన మాత్రమే మనము అంటే ఒక లిమిటెడ్ వార్గానే వెళ్తున్నాం మనం. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆల్ అవుట్ వార్, ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టార్గెటెడ్ ప్రిసిషన్ ఓరియంటెడ్ war. Operation Sindoor started as a war against terrorism, war on terror. అదండి, ఇట్స్ ఎ లిమిటెడ్ వార్, వెరీ ఫోకస్డ్ టువర్డ్స్ ఎలిమినేటింగ్ ఉగ్రమూకలు, ఉగ్రదాడులు, ఉగ్రవాదులు, ఉగ్రవాదము. దిస్ ఈజ్ వాట్ వీఆర్ వెరీ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది మనకి, క్లారిటీ ఆఫ్ ఎగ్జిక్యూషన్తో పాటు మనము వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ చెడుని అంతం చేయటానికి మనము ఒక కురుక్షేత్ర సంగ్రామంలో భాగంగా చెడును అంతం చేసే దాని మీదే మనం ఉన్నాం. అంటే రమేష్ కన్నగడ్ గారు, ఉగ్రవాద కేంద్రంగానే పాకిస్తాన్ చెప్తుంటారు. అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు దాడి జరిగింది 9 పైనే, కానీ ఇటువంటి స్థావరాలు చాలా వందల సంఖ్యలో అక్కడ ఉన్నాయని. ఎందుకు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఎందుకు పెంచి పోషిస్తుందంటే ఏం చెప్తారు? ఇండియా కళ్యాణ్ గారు, నేను చెప్పట్లేదు, పాకిస్తానీ రక్షణ మంత్రే చెప్పాడు. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు సైన్స్ని, టెక్నాలజీని, ట్రేడ్ని, టూరిజాన్ని, టాలెంట్ని నమ్ముకోవాలా, టెర్రరిజాన్ని నమ్ముకొని టెర్రరిస్టులకి ఊతమిస్తా. మొదటిసారి ఏమో అమెరికాకి సపోర్ట్గా యుఎస్ఎస్ఆర్, సోవియట్ సోషలిస్ట్ రష్యాకి వ్యతిరేకంగా ఆ రష్యాని ఆఫ్ఘనిస్తాన్లో కానీ రష్యాని ఇటు మన దక్షిణ ఆసియాలో కానీ రానికుండా ఉండటానికి, అంటే ఇది కమ్యూనిజాన్ని దక్షిణ భారత్లోకి రానికుండా, దక్షిణ ఆసియాలోకి రానికుండా ఉండటానికి, లేకపోతే సెంట్రల్ ఆసియాలోకి రానికుండా ఉండటానికి అమెరికాకి సపోర్ట్గా అమెరికా నుంచి వచ్చే డబ్బులు తీసుకొని వీళ్ళు మత ఛాందసవాదుల్ని ఉగ్రవాదులుగా మార్చి సోవియట్ యూనియన్కి దెబ్బ కొట్టాలి అనేది మొదటి స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అయిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ తనకు పతనం అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు? ఖాళీగా ఉండరు కదా ఉగ్రవాదులు, వాళ్ళు అదొక ఉద్యోగంలాగా చేస్తా అమెరికా నుంచి డబ్బులు తెచ్చి ఆ ఉగ్రవాదానికి సంబంధించిన టెక్నాలజీ, ట్రైనింగ్ అన్నీ వాడతా వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టారు. అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టారు. తర్వాత వాళ్ళు అమెరికా రిటాలియేట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, గత 20 ఏళ్లలో మీరు అమెరికా యొక్క తీరుని గమనించండి, స్లోగా మారిపోయి పాకిస్తాన్ అనేది పెద్ద పాము, పాకిస్తానీ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్కి ఫండింగ్ కట్ చేయడం అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ పాకిస్తాన్ ఆల్సో, ఆఫ్ అమెరికా ఆల్సో కాల్డ్ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ సెడ్ you don't react to what India has done because India is hitting only terror camps అని చెప్పింది. అంటే ప్రతి దగ్గర ఎక్కడ ఉగ్రవాద కదలిక ఉన్నా, ఎక్కడ ఉగ్రవాద దాడి కనిపించినా దానికి పాకిస్తాన్తో లింక్ ఉంటుంది. జైషే మహమ్మద్ లేకుంటే లష్కర్ తోయిబా ఏదో ఒక లింకులు కనిపిస్తూ ఉంటాయి. అది ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ దాడి జరిగినా ఉంటుంది. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి అక్కడ పౌరులను ఇబ్బంది పెడుతుందని మనం అనుకోవట్లేదా? ఇప్పుడు ఉగ్రవాదులపై ఇబ్బందే కదా. ఎవరు తీసుకున్న గొయ్యి వాళ్లే పడతారు సార్. ఇప్పుడు ప్రజలకి సరైన దారి చూపించి, చదువు ఇచ్చి, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, సైన్స్, టెక్నాలజీ, ట్రేడ్ డెవలప్మెంట్ చేయాల్సిన భారత్ ఏ విధంగా మనం చేస్తున్నాము, అదే పాకిస్తాన్ ఆ మోడల్ని ఫాలో అయ్యి ఉండాల్సింది. అవును,
మనము ట్రేడ్ మీద, టెక్నాలజీ మీద, సైన్స్ మీద, ఇంజనీరింగ్ మీద, మ్యాథమెటిక్స్ మీద, మెడిసిన్ మీద భారత్ దృష్టి పెట్టి టాలెంట్ని పూల్ డెవలప్ చేస్తే పాకిస్తాన్ ఏం చేసింది? టెర్రరిజం మీద దృష్టి పెట్టింది. టెర్రరిజాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా, టెర్రరిజాన్ని ఒక సోర్స్ ఆఫ్ వెల్త్ అక్యుములేషన్గా, టెర్రరిజాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఏమవుద్ది? అదే టెర్రరిజం వచ్చి వాళ్ళని కాటేసి, ఇప్పుడు చూడండి, ఎవరైతే 4-5 టెర్రరిస్టులు వచ్చి భారత్లోకి వచ్చి పెహల్గామ్లో దాడి జరిపి 28 మంది పౌరుల్ని మరి పొట్టన పెట్టుకున్నారు కదా, అదే 5 టెర్రరిస్టుల్ని పాకిస్తాన్ ఆపగలిగితే ఈరోజు వాళ్ళకి ఈ పరిస్థితి ఉండేదా? ఈవెన్ ఆ పుట్టన పెట్టుకున్న సందర్భంగా కనీసం ప్రపంచానికో భారతదేశానికో క్షమాపణలు కూడా చెప్పిన పరిస్థితి లేదు. అంటే తప్పు జరిగిందని కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అదే చెప్తున్నా, ఆ మూర్ఖత్వము, ఆ యొక్క మూర్ఖత్వం, ఎక్స్ట్రీమిస్ట్, ఎనీథింగ్ ఎక్స్ట్రీమిజం, ఎనీ ఫార్మ్ ఈజ్ కండెమనబుల్. ఈవెన్ అక్కడ రాజకీయ అస్థిరత కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, పర్వేజ్ ముషర్రఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ సైనిక చర్యలు అక్కడ. సార్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనం ఏం చెప్పుకున్నాం? రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఇంక్లూడింగ్ ఇమ్రాన్ ఖాన్, అంత పెద్ద క్రికెటర్, ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అంటే మన మైండ్ సెట్ యద్భావం తద్భవతి అంటామండి. యాజ్ వీ థింక్ వీ బికమ్, వాట్ ఎవర్ వీ థింక్ వీ బికమ్. ఇండియా హ్యాస్ బీన్ థింకింగ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఆన్ ద లైన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈవెన్ మనం అది దానికి వ్యతిరేకంగా వాళ్ళు దే ఆర్ థింకింగ్ అబౌట్ టెర్రరిజం యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. ఈవెన్ మనల్ని ఇంత ఇండియాని పాకిస్తాన్ వల్ల ఇండియాకే చాలాసార్లు నష్టం జరిగింది, చాలాసార్లు దాడులు అయినాయి. అయినా పాకిస్తాన్తో మిత్రత్వం కోసమే ట్రై చేసాం. బస్సులు ఇక్కడ నుంచి బస్సును తీసుకెళ్ళాము, ఆగ్రాకి బస్సు వేసాము, బస్ రూట్ వేసాము. వాళ్ళని కలుపుకునే ప్రయత్నం మనం ఎంత చేస్తున్నా వాళ్ళు మాత్రం ఇండియాని శత్రు దేశంగానే చూస్తారు. ఎందుకంటేనండి మీరు చూసారు కదా 15 ఏప్రిల్ అసలు దీని అంతటి కారణం ఎవరు చెప్పండి ఒకసారి, కళ్యాణ్ గారు. మూలాల్లోకి వెళ్దాం. మీరందరూ ఈ 10 టీవీ చూస్తున్న అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 15 ఏప్రిల్ 2025 సంవత్సరం, అంటే ఈ సంవత్సరం 15 ఏప్రిల్ అంటే ఇవాళ నుంచి మీరు ఒక 21 డేస్ క్రితం, 3 వారాల క్రితం పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆసిఫ్ ఉన్నారో ఆయన చేసిన కామెంట్ ఏంటి? హిందూ వే ఆఫ్ థింకింగ్, హిందూ థాట్, హిందూ ఇన్స్టిట్యూషన్, హిందూ ఐడియాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. 2 నేషన్ థియరీ మీదే మన పాకిస్తాన్ ఏర్పడింది అనే మాట అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆ మాట మాట్లాడటం ద్వారా ఆయన ఎటువంటి సంకేతాలు ఇచ్చారు పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులకి? ఒక పాకిస్తానీ ఆర్మీ చీఫే ఇట్లా మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళి ఇప్పుడు భారత్లో ఉన్న పెహల్గామ్లో దాడి చేసినా, ఎక్కడ దాడి చేసినా మనకి పూర్తి సపోర్ట్ దొరుకుద్ది పాకిస్తానీ ప్రభుత్వం నుంచి అనే ఒక ఇండికేషన్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. మీరు మీ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ని పట్టుకొని ఈ యుద్ధానికి మీరు కోరుకున్నదే, మీరు అది కోరుకున్నారు. యద్భావం తద్భావం అని చెప్పాను కదా. యూ హ్యావ్ వాంటెడ్ ఇట్, యూ హ్యావ్ పర్పస్ఫుల్లీ వాంటెడ్లీ టు కమ్ ఇన్ ఫైట్ విత్ ఇండియా బై సేయింగ్ దోస్ వర్డ్స్. రైట్. ఫైనల్గా రమేష్ గారు ఒకటి చెప్పండి, నిజంగానే యుద్ధ వాతావరణాలు, యుద్ధ మేఘాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి వస్తే ప్రజలకు ముఖ్యంగా ఇక్కడెక్కడైనా అనుమానాస్పదంగా ఏమైనా ఉండొచ్చు, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు? హైదరాబాద్ చాలా టార్గెటెడ్ నగరం కాబట్టి. కళ్యాణ్ గారు, ఒకటే ఎజెండా, ఒకటే జెండా, మన జాతీయ జెండా. మన ఎజెండా ఏంటంటే భారత రక్షణ, భారత ప్రగతి, భారతదేశం ప్రగతి సాధించాలి, భారత రక్షణగా భద్రతగా నెంబర్ 1 ఉండాలి. అంటే ఏంటంటే సింపుల్, ప్రభుత్వం ఇచ్చే విధి విధానాలు, పాలసీ గైడ్లైన్స్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో ప్రజల యొక్క అవగాహన పెంచడం కోసం, యుద్ధంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యుద్ధం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక మార్గదర్శకం ఇప్పుడు 4 గంటలకి, ఈ రోజున 4 గంటలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఇంక్లూడింగ్ హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ, హానరబుల్ చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్లో, ఈ 2 రాష్ట్రాల్లో కూడా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ మీద దృష్టి పెడుతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలని పూర్తి క్రమశిక్షణతో, పూర్తిగా మనసు పెట్టి వాటికి సంబంధించిన వాటిని మీరు వినండి. మన ప్రజలకు నేను చెప్పాను, ఫాలో కండి. ఎటువంటి అవసరం లేకుండా ఇక్కడ అక్కడ షాపింగ్ మాల్స్ అని, బస్ స్టాండ్లని, లేకపోతే ఇంకో చోట అని తిరగొద్దు. ఇంకోటి ఏంటంటే ఆ యొక్క మార్గనిర్దేశకాలు ఏవైతే ఇప్పుడు వచ్చినాయో వాటిని మాత్రమే ఫాలో అవ్వండి. తద్వారా విజయం తథ్యం. జై హింద్, జై భారత్ మాతాకి జై అనేది మనం చెప్పాలి.